పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం కార్యక్రమానికి ఈరోజు ముగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం తెలుసుకుని సినిమా నటులు మనందరికీ తెలుసు, చాలా 20 సంవత్సరాల నుంచి చాలా సీనియర్ నటులు మన రఘు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. అట్లానే మన డిప్యూటీ కమిషనర్ ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి కూడా పదే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఇది 10వ వచ్చారు, మన దగ్గరికి 10వ వచ్చారు. ఆయనకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. సురేష్ గారు విపిన్ సార్. ఈ బాధ్యతని భుజాల మీద వేసుకొని విజయవంతంగా నడిపించినటువంటి మన వినయ్ బాబు గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నారు. అట్లాగే వాళ్ళ సతీమణి తోటి మందుల మేడం కూడా సుఖీభవ అంటారు. ఎండాకాలం ఎక్కడికో వెళ్ళటానికి టిఫిన్ చేయడానికి కూడా అనుకూలం కాని రోజుల్లో దాదాపు 43 రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులకి స్వతహాగా మంచి ఫలవంతమైనటువంటి పలహారం అందించడం, కోడిగుడ్డు, అరటిపండు, అసలు హైజీనిక్ ఫుడ్ అందించడం అనేది చాలా విశేషమైన విషయం. ఒక్కళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సంకల్పం నేనంటే నేను అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు ముందుకు వచ్చేసి చాలా అపూర్వమైన విజయం. అందరికీ కృతజ్ఞతలు వందనాలు. మొన్నటి వరకు నేను గుండ్లపూసంపల్లి మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ టెర్రస్ గార్డెన్ దానికి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను, మెంబర్ గా. మీ మున్సిపల్ గుండ్లపూసంపల్లి సార్, నిజంగా ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి సహకారంతోనే నాకు తెల్లవారుజామున వస్తారు. తెల్లవారుజామున పిల్లలు మీ బాక్కని అందరినీ వదిలేసి మీ రోడ్ల మీద కొట్టి పని చేసుకుని మధ్యాహ్నం ఎప్పుడో 2 గంటలకో 3 గంటలకో వెళ్తారు. ఆ బాధ చూసి మా వినయ్ బాబు గారు, సత్యనారాయణ గారు ఏదో అల్పాహారం సమ్మర్ లో పెట్టాలని పెట్టారు. కాబట్టి మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సారాలు విజయంతో ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు మేము అందరం విజయనగరం డిసైడ్ చేశాము, సక్సెస్ చేశాము. ఇప్పుడు మనకి 10 మార్చి కూడా అంటే మా మున్సిపల్ కట్టించి మేము అక్కడ స్టాచ్యూ స్పాన్సర్ చేసింది మీరు, కట్టించి పర్మిషన్ తెచ్చింది మేము కాబట్టి మరి మన ఎన్టీఆర్ స్టాచ్యూ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మా పేరు గుర్తుంటుందని చెప్పి మా మున్సిపల్ మా తరఫున మీకు, ఎందుకంటే మీరు ఆశించిన విధంగా, మీరు కోరుకునే విధంగా మేము అక్కడ స్టాచ్యూ కూడా 5 రోజులలో మేము స్థాపించి మన సీఎం గారితో నగరస్థించాం. థ్యాంక్ యూ సార్. డి శ్రీనివాస్ గారు, సురేష్ గారు ఈ జిహెచ్ఎంసి వర్కర్స్ ని పనులున్నా కానీ వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి అందరికి పంపించి మాకు కూడా సహకరించారు. దానికి ధన్యవాదాలండి. ఇది మా వారు బల్సు వినయ్ బాబు గారండి, నేను మంజుషాని. మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాము. ఈ డిస్కస్ చేసుకున్నదే మన కాలనీ వాసులు మిత్రులతో డిస్కస్ చేశాము. సో అందరం కలిసి చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఇట్స్ గోయింగ్ సో వెల్, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. మేము ఎంత అమౌంట్ అవుతుంది, ఇంత హ్యూజ్ అమౌంట్ అయిపోతుందే ఎట్లాగానే ఆలోచన కూడా మాకు పెడదాం అనుకున్నాము, కంటిన్యూ చేసేసాము. దానికి చాలా మంది సహకరించారండి, చాలా బాగా సహకరించారు. వాళ్ళ సహకారం లేదే ఇది ఇంత హ్యూజ్ సక్సెస్ అయ్యేది కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. వినయ్ బాబు గారి ఆధ్వర్యంలో జయప్రకాష్ నగర్లో గత 45 రోజుల నుంచి ఏదైతే స్వచ్ఛ కార్మికులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మానవ సేవే మాధవ సేవ అనే ఏదైతే నానుడి ఉందో దాన్ని నిజం చేస్తూ ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి పొద్దున్నే 4 గంటలకు లేచి ఇక్కడ వాళ్ళు విధుల్లోకి వచ్చి ఆ టిఫిన్లు చేయక నీరసంగా ఉండి వాళ్ళకి ఎంతో పాపము ఇబ్బందుల్లో ఉంటే దాన్ని గుర్తించి ఎక్కడికక్కడ అన్ని ప్రభుత్వాలు చేయలేవు కాబట్టి ఇలాంటి వారు
సేవా సేవాభావంతో అలాంటి అణగారిన వాళ్ళకి, మన కాలనీలు శుభ్రం చేసే వాళ్ళకి, మన కంటి ముంగుట వాళ్ళు చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని వినయ్ బాబు గారు మరియు వారి మిత్రుల బృందం అంతా కూడా మామూలు విషయం కాదు. ఒక రోజు పెట్టాలంటేనే చాలా ఇబ్బంది. అది ఉదయం 6 గంటలకి అంటే మరీ అది ఎంత వాళ్ళకు పట్టుదల, ఒక సేవాభావం ఉంటేనే అది చేయగలం. కాబట్టి ఆ సేవాభావాన్ని నిరూపించుకున్నారు. 45 రోజులు నిరాఘాటంగా టైంకు తప్పకుండా 6 గంటల నుంచి వాళ్ళకు టిఫిన్స్ కానీ, ఇంకా వాళ్ళకు ఎండాకాలంలో బటర్ మిల్క్ కానీ, పెరుగు ఎక్కడ కూడా ఏ ఒక్క ఐటెం కూడా తక్కువ లేకుండా ఎట్లయితే మనము బంధువులకు మన ఫంక్షన్ చేస్తామో ఆ విధంగా ఆ సేవాభావం ఏదో ఒక రోజు పెట్టినాము వదిలేసినామనే కాకుండా ఫస్ట్ డే ఎట్లా ఉందో 45 డేస్ రోజు అయితే ఇంకా పెద్దగా పండుగ వాళ్ళకు బిర్యానీతో సహా ఈరోజు భోజనం పెట్టారు. వారికి ఆ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి ఇలాగే ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా సేవలో ముందుకు పోవాలని, వీరిని చూసి ఇంకా చాలా మంది స్ఫూర్తి పొంది ఎక్కడికక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతూ మరొకసారి వినయ్ బాబు గారికి, వారి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.